హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారితీశాయి. ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అయింది. ఆ ఫోటోలో జేసీబీలు భూమిని చదును చేస్తూ ఉండగా అక్కడున్న జింకలు, నెమళ్లు భయంతో పరుగులు తీస్తూ ఉన్నాయి. ఈ ఫోటోను అనేక మంది సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు, సాధారణ నెటిజన్లు సైతం విస్తృతంగా షేర్ చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఫోటోను నమ్మడం లేదు. ఇది పూర్తిగా కృత్రిమ మేధస్సు అంటే ఏఐ ద్వారా ఎడిట్ చేసిన ఫోటో అని వారు వాదిస్తూ ఉన్నారు. ఈ వివాదంపై కాంగ్రెస్ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి ఈ విషయంపై ట్విట్టర్లో స్పందించారు. ఇంత అద్భుతమైన ఫోటోను తీసిన వ్యక్తి ఎవరో గుర్తించి మాకు సమాచారం అందిస్తే 10 లక్షల రివార్డ్ ఇస్తాం అని ఆయన ప్రకటించారు. ఈ ఫోటో నిజమైనదా లేదా ఎడిట్ చేసిందనే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు హెచ్సియు భూముల్లో చెట్ల నరికివేత, ఇతర పనులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కంచె గచ్చిబౌలి ప్రాంతంలోని ఈ భూముల్లో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా ఎలాంటి చెట్లు నరకవద్దని, ఎటువంటి నిర్మాణ పనులు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు రిజిస్ట్రార్ పంపిన మధ్యంతర నివేదికను పరిశీలించిన అనంతరం సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన విషయం. చట్టాన్ని మీరెలా చేతుల్లోకి తీసుకుంటారు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతేకాకుండా ప్రధాన కార్యదర్శిని కూడా ప్రతివాదిగా చేర్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో హెచ్సియు భూముల్లో జరుగుతున్న పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. ఈ పరిణామాలపై రాజకీయ పార్టీలు భిన్నంగా స్పందిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఫోటోను ఏఐ సృష్టిగా కొట్టిపారేస్తూ ఉండగా, ఇతర ప్రతిపక్షాలు మాత్రం పర్యావరణానికి జరుగుతున్న నష్టంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పర్యావరణవేత్తలు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తూ ఉన్నారు. హెచ్సియు భూముల్లో పనులు నిలిచిపోవడంతో తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి హెచ్సియు భూముల్లో జరుగుతున్న పనులు, వాటికి సంబంధించిన వైరల్ ఫోటో, సుప్రీంకోర్టు స్టే వంటి పరిణామాలు రాజకీయంగానూ పర్యావరణ పరంగానూ చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.